Why should we handle anybody? Why should we handle anybody? We are in a federal system. Everybody has been assigned their responsibilities and they have to act in accordance with the constitution and do their duty. One. Secondly, it has become a fashion with the Delhi Chief Minister to quarrel with the central government and that too take the name of the Prime Minister for each and everything. The CBI do not function under the government. Gone are the days of the Congress party where the CBI used to be misused. Today CBI is a independent organization. Government do not interfere at all. So how can you criticize the government of India and then criticize the Prime Minister? Prime Minister has nothing to do with this. He should understand this. There is a law, there is a constitution, and law has to take its own course. I don't have details because we don't monitor CBI. We don't monitor CBI and what they are doing, what they are not doing and all. They have a mandate as per the constitution. They have to do their duty. We will try to find out the details subsequently. Only that's how it functions. We don't know who is going to be raided, which office is going to be raided, what for and all. That is not done in consultation with the government. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి, మనం చూసాం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందనని చూసాం. సో ఇది పార్టీ ప్రభుత్వ వాయిస్ గా మనం చూడొచ్చా? అట్ ద సేమ్ టైం ఆప్ ఎలా రియాక్ట్ అవుతుంది? ప్రతిభ ఇక్కడ సిబిఐ చెప్తున్న వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ ఆశిష్ జోషి అని చెప్పేసి ఢిల్లీ డైలాగ్ కమిషన్ కు సంబంధించిన మెంబర్ రాజేందర్ కుమార్ పైన జూన్ లోనే కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. రాజేంద్ర కుమార్ కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకొని కాంట్రాక్ట్లన్నింటినీ కూడా కొంతమందికి మాత్రమే కట్టబెడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆయన లాభాపేక్ష పొందుతూ వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీన్ని యాంటీ కరప్షన్ బ్యూరోకి కంప్లైంట్ చేయడానికి కూడా జరిగింది. యాంటీ కరప్షన్ బ్యూరో ఆ కేసుని సిబిఐకు బదలాయించినట్టు కూడా సిబిఐ అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఏ విషయంలోనైనా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది ఈ మధ్య అన్ని రాజకీయ పార్టీలకు కూడా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో శారదా కుంభకోణం కానీ, లేకపోతే ఇటు నేషనల్ హెరాల్డ్ కేసు కానీ, లేకపోతే వేరే రాష్ట్రంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా చూసినట్లయితే అన్ని కూడా సెంట్రల్ కు సంబంధం ఉన్నట్లుగా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ వెంకయ్యనాయుడు ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే సిబిఐని కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చింది. కానీ ప్రస్తుతం తాము అధికారంలోకి వచ్చినాక అదే విధమైన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ అనుకోవడం కరెక్ట్ కాదు. సిబిఐ అనేది మా అండర్ గైడెన్స్ లో పనిచేయడం లేదు. ఒకవేళ సిబిఐకి మేము డైరెక్షన్ ఇచ్చి ఉండాల్సిన అవసరం అనేది కూడా మాకు లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ స్థాయి వ్యక్తి పైన ఈ విధంగా అంటే ఆయనకు సంబంధం ఉన్న వ్యక్తులపైన ఈ విధంగా దాడి చేసేది ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించిందో మాకు తెలుసు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కాపాడాలి అని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుకోదు. ఒకవేళ ఆయన నిర్దోషి కనుక అనుకున్నట్లయితే దానికి ఆయన నిరూపించుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అంతేగాని ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టడానికి కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు. అయితే సిబిఐ వాదన మాత్రం మరో రకంగా ఉంది. తాము సిబిఐ డైరెక్టర్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే రైడ్స్ అన్ని కూడా నిర్వహించాము. తాము సీఎం కు సంబంధించిన ఆఫీస్ లో రైడ్స్ ఏమిటి నిర్వహించలేదు. కేవలం రాజేందర్ కుమార్ కు సంబంధించిన కార్యాలయంలో మాత్రం నిర్వహించాము. అది సీఎం ఆఫీస్ కు ఆనుకొని ఉండడంతో సీఎం తన ఆఫీస్ పైన దాడి జరిగినట్లుగా కూడా భావిస్తున్నారు. అయితే సీఎం కు చెప్పకుండా దాడి చేశారన్న దానిపైన మాత్రం సిబిఐ స్పందించడం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రటరీ పైన దాడులు చేస్తున్నాం కాబట్టి ఆయనకు చెప్పుకుంటే ఒకవేళ ఆయన అలర్ట్ అయ్యి ఉండేవాడు. కాబట్టి తమకు సమాచారం అనేది కూడా లభ్యమయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి దాడులన్నీ పూర్తయిన తర్వాత తమకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఆ సమాచారం మొత్తాన్ని కూడా ఢిల్లీ సీఎం కు తప్పనిసరిగా తెలియజేస్తాము. ఎవరిపైన కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దాడులు చేయలేదని చెప్పేసి కూడా సిబిఐ వాదిస్తోంది. ప్రతిభ. రైట్ సురేష్, థ్యాంక్ యూ.